నమస్తే అండి. ఈరోజు వీడియోలో కుక్కర్లో హెల్తీగా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి పైనున్న చెక్కు తీసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారెట్ హల్వా హెల్తీగా చేయడం కోసం నేను చక్కెర వేయకుండా చేస్తున్నాను. చక్కెర బదులుగా ఖర్జూరం వేస్తున్నాను. 20 ఖర్జూరాలు తీసుకుని గింజలు తీసేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కడిగి వేడినీళ్ళు పోసుకుని అరగంట పాటు నానపెట్టాలి. ఆ తరువాత మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలంటే బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న గ్లాసుల పాలు పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానివ్వాలి. క్యారెట్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు క్యారెట్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ బాగుంటుంది. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ హల్వా తయారైంది. చక్కెరతో చేసే హల్వాతో పోలిస్తే కొంచెం టేస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది, కాకపోతే చాలా హెల్తీ.